ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. కీర్తన గ్రంథము 138వ అధ్యాయము 3వ వచనము. నిజమే, మనం అడగాలి, కానీ మనం ఏం అడిగినా దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ మనం అడిగేది దేవుని చిత్తం చొప్పున అడగాలని మర్చిపోవద్దు. అంతేకాదు, విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రార్థనలో విశ్వాసంతో ప్రార్థించి ప్రార్థన అయిపోయాక ఇది జరిగిద్దా జరగదా అని అనుమానపడితే నీ ప్రార్థన అక్కడే ఆగిపోతుంది, దేవుని వద్దకు చేరదు. ఇక నువ్వు ఎంత మొరపెట్టినా నీకు జవాబు రాదు అంటే నువ్వు అనుకున్న కార్యం జరగదనే అర్థం. దావీదు వలె నువ్వు కూడా చెప్పగలవా, నేను మొరపెట్టినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు ఉత్తరం ఇచ్చాడు అని? అలాంటి విశ్వాస సహితమైన ప్రార్థన గుండా ప్రయాణించగలిగావా? నీ ప్రార్థనకు జవాబు వస్తుందా, లేదా ఎంత ప్రార్థించినా ఫలితం పొందుకోలేకపోతున్నావా? నిన్ను నీవే పరీక్షించుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.